ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవలేదు అంకుల్. ఈ ఊరితో పాటు మీలాంటి మంచి వాళ్ళకి దూరం అవుతున్నానన్నా ఆ బాధలో ఒక కన్నీటి చుక్క అలా జారిపడింది అంతే. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నాకేం అర్థం కావటం లేదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అంకుల్. ఏమ్మా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఓ, ఈ జరుగుతున్న గొడవలన్నీ చూసి భయపడి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? భయపడకమ్మా, ఈ పెళ్లి జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఆ గగన్ గాడే ఇందు పెళ్లి జరిపిస్తాడు. దీనికే నువ్వు కలత చెంది వెళ్ళిపోవాలనుకోవడం కరెక్ట్ కాదమ్మా. లేదంకుల్, ఈ ఒక్క విషయానికే నేను కలత చెందలేదు. ఎన్నో విషయాలున్నాయి. ఎంతో మంది మనుషులున్నారు. నాకు ఊహ తెలిసిన అరకులో మనుషులు ఇలా సిటీలో ఉన్నట్టు ఉండరు అంకుల్. మనసులో ఏముంటుందో అది ముఖం మీద కనపడిపోతుంది. కానీ ఇక్కడ పైకి నవ్వులు చిందిస్తూ మనసులో విషాలు కక్కుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటి మనుషుల మధ్య ఉండలేని అనిపిస్తోంది అంకల్. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నీ మాటల్ని బట్టి ఏదో జరిగిందనిపిస్తోంది. ఏం జరిగిందని అడగను కానీ, ఏ లక్ష్యం కోసమైతే నువ్వింత దూరం వచ్చావో ఆ లక్ష్యం పూర్తి కాకుండానే వెళ్ళిపోతావా? అదే, మీ అమ్మా నాన్నల్ని వెతుక్కుంటూ వచ్చావు కదా, వాళ్ళని కలుసుకోకుండానే వెళ్ళిపోతావా? వాళ్ళ గురించి తెలుసుకుని కలుసుకునేలోపు వాళ్ళని ఎవరేం చేస్తారోనని భయంగా ఉంది అంకుల్. ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే చాలని, బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అంకుల్. చూడమ్మా, నీ అంతటా నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే దానికి నేను అడ్డు చెప్పను. కానీ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. నీకొక మాట చెప్తానమ్మా, ఒక లక్ష్యం మనం పెట్టుకుంటే లక్ష్య సమస్యలు మనకు ఎదురుగా వస్తాయి. వాటిని అధిగమిస్తేనే మన లక్ష్యాన్ని చేరుకోగలం. మధ్యప్రదేశ్లో ఆఫ్టర్ ఆల్ ఒక హెడ్ కానిస్టేబుల్ అమ్మ అతను. చిత్తోరా అనే ఒక విలేజ్ స్కూల్లో బాంబుందని ఫోన్ వస్తే స్టేషన్లో ఎవ్వరూ లేకపోయినా ఆ ఒక్కడే పరిగెత్తుకుని వెళ్ళాడు. బాంబు పేలితే 1/2 కిలోమీటర్ వరకు రేడియేషన్ ఉంటుందని తెలిసి 400 మంది స్టూడెంట్స్ ప్రాణాలు కాపాడడం కోసం కిలోమీటర్ వరకు ఆ బాంబు పట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళాడమ్మా.
పరిగెత్తుతున్నంతసేపు తన ఫ్యామిలీ ఉందని గాని, ప్రమాదవశాత్తు తను చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డున పడుతుందని గాని ఇవేమీ ఆలోచించలేదు. డ్యూటీయే తన లక్ష్యం, ఆ పిల్లల్ని కాపాడ్డమే తన గమ్యం అనుకున్నాడమ్మా. లక్ష్యమంటే అంత బలంగా ఉండాలి. ఇదేదో నేను కల్పించి చెప్తున్న కథ కాదమ్మా, నిజంగా జరిగింది. ఈయన మాటలు వింటుంటే నాకే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. ఇక భూమి వెళ్ళినట్టే. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా స్థిరమైందేదో తెలుసా? భూమి. ఎన్ని ఆటుపోట్లొచ్చినా భూమి తన కక్షను మార్చుకోదు. అలాంటి భూమి పేరు పెట్టుకున్న నువ్వు సమస్యకి భయపడి నీ లక్ష్యం మార్చుకుంటున్నావా? అలా మార్చుకుంటే అది నీ ఓటమి కాదు, నిన్ను కన్నవాళ్ల ఓటమి. అది నీకు జరుగుతున్న అవమానం కాదు, నీ కన్నవాళ్లకి జరుగుతున్న అవమానం. ఎందుకంటే నువ్వు వాళ్ళని కావాలని ఎంత ఆరాటపడుతున్నావో వాళ్ళు కూడా అంతే ఆరాటపడొచ్చు కదా. ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమా. లేదు అంకుల్, నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఎన్నిసార్లైనా ఓడిపోతాను, కానీ నేను వెళ్ళిపోవడమే వాళ్ళ ఓటమి అంటే నేనెక్కడికి వెళ్ళను. మీరు చెప్పినట్టుగా నిలబడతాను, తలబడతాను. అవి సమస్యలైనా మనుషులైనా తలపడి గెలిచి తీరుతాను. నా వాళ్ళని కలుసుకుంటాను. గుడ్. థ్యాంక్ యూ అంకుల్. మీరు నన్ను ఇలా ప్రోత్సహించకపోతే నిజంగానే నా కన్న వాళ్ళ ఓటమికి కారణం అయ్యుండేదాన్ని. థ్యాంక్ యూ అంకుల్. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేనున్నానని మర్చిపోకు. ఫిచి వస్తాం. ఇదేంటమ్మాయ్, నువ్వు ఎంతో కష్టపడి ప్లాన్ చేసి భూమిని భయపెట్టి ఊరొదిలి వెళ్లేలా చెయ్యాలనుకుంటే మీ ఆయన మొత్తం చెడగొడుతున్నాడు. మీ ఆయనే నీకు పెద్ద శత్రువు. వెళ్ళొస్తాను అంకుల్. అలాగేనమ్మా. ఇక భూమి వెళ్ళినట్టే. భూమి 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 ఏంటి
మీ నాన్నేదో 4 మాటలు చెప్పేసరికి నిలబడతాను, మాటలు తడబడతాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏ వెళ్ళవా? వెళ్ళను. వెళితే మా నాన్నకే అవమానం. అంటే నీ ఆడపడుచు పెళ్లి జరగడం నీకిష్టం లేదా? నేను వెళ్ళిపోయినా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడిప్పుడే నీ అసలు రూపం నాకు పూర్తిగా అర్థమవడం మొదలయ్యింది. ఒకరోజు ఈ ఆస్తి దక్కించుకోవడం కోసం మా అమ్మని మంటల్లో తగలపెట్టావు. ఈరోజు నీ కూతురు నక్షత్రకు ఈ ఆస్తి మొత్తం దక్కాలని చిన్నప్పటి నుంచి తన అమ్మ కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించినా ఇందుని అవే మాటలు చెప్పి ఆహుతి అవ్వడానికి కారణమయ్యావు. నువ్వనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తావు. నిన్నాపాలంటే నేనుండాలి, ఉంటాను. కృష్ణప్రసాద్ మావయ్య, మీరా అత్తయ్య, ఇందు వీళ్లే కాదు, శారద అత్తయ్య కుటుంబం కూడా నా కుటుంబమే. నీ నుంచి నా 2 కుటుంబాల్ని కాపాడుకోవడం కోసం నేను ఉండే తీరతాను. ఫైనల్గా ఓ కూతురిగా మా నాన్నని కలిసే తీరతాను. ఏంటో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందేంటి? నీ మీద తిరగబడమని మీ ఆయనే ఉసిగొలిపినట్టుంది. ఎంత తిరగబడినా ఇందు పెళ్ళైతే వీళ్ళు చెయ్యలేరు. అప్పుడు నేను మరింత పట్టు బిగించి దీన్ని దూరంగా తరిమెయ్యకపోతే నా పేరు అపూర్వే కాదు. ఆ నంబర్ ఎవరిదో తెలియడం ఇప్పుడు నాకు చాలా ముఖ్యం ఎస్ఐ గారు. మీకు ముఖ్యమే సార్, కానీ మీరిచ్చిన నెంబర్ ట్రేస్ చేయడం కుదరట్లేదు. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. సార్, ఆ ఫోన్ చేసిన వాళ్ళ వల్ల ఒక అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ నింద నా మీద పడింది. మధ్యలో మా అమ్మ ఇబ్బంది పడుతుంది. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఒక నెంబర్ ట్రేస్ చేయాలంటే ఆ నెంబర్ ఆన్లో ఉండాలి. ఆ నెంబర్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే టవర్ లొకేషన్ ఆధారంగా ఎక్కడుందో కనిపెట్టొచ్చు. మీకు కాల్ చేశాక ఆ నెంబర్ మళ్ళీ ఆన్లో లేదు. అందువల్లే మేము ట్రేస్ చేయలేకపోతున్నాం. ప్లీజ్ రాజేంద్ర గారు, త్వరగా నెంబర్ ట్రేస్ చేయండి. నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ నెంబర్ ఆన్ అయిన మరుక్షణమే ట్రేస్ అవుతుంది. మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. ఓకే సార్. చీకటిని చీల్చుకు వస్తేనే వెలుగు అనే బాట తెలుసా? ధర్మం మరిచిన కురుక్షేత్ర సంగ్రామం తెలుసా? వాలిని పొడిచిన దొంగ చాటు రామ బాణం. లక్ష్మణ రేఖ దాటితే జరిగిందే లంకాదానం. బిందెలు మోస్తే చాలదు బిడ్డ, చెయ్యక తప్పదు మంచికై చెడ్డ. చెర్రీ, రే చెర్రీ, ఏమైందిరా? ఎందుని హాస్పిటల్లో అలా చూస్తుంటే చాలా బాధగా ఉందన్నయ్య. రే, ఏం కాదురా. పెళ్లి ఆగడానికి కారణమైన వాడిని పట్టుకొని వాడితో నిజం చెప్పించి ఇందుకు పెళ్లి చేద్దాం. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ వంశీనే చేసుకుంటాను, లేకపోతే బ్రతకును అంటుందన్నయ్య. అన్నయ్య, అసలు
ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. రే, ఇందు పెళ్లి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ పెళ్లి చేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళమని అమ్మ కూడా శరత్ చంద్రతో వెళ్ళింది. ఏంటి పెద్దమ్మ మామయ్యతో వెళ్ళడం ఏంటన్నయ్యా? అవునరా, ఈ రోజు ఏ ముహూర్తానికి పెళ్లి ఆగిపోయిందో అదే టైంలోగా రేపు వాడు పెళ్లి జరిపించాలి. లేదంటే వాడితో పాటు నిన్ను తోడుగా పైకి పంపిస్తాను. నా కొడుకు ఆ పెళ్లి జరిపించి నన్ను తీసుకొచ్చుకుంటాడు. పదండి వెళ్దాం. ఇందు పెళ్లి అవ్వకపోతే అమ్మ రాదు. అమ్మ అక్కడుంటే వాళ్ళ చేతుల్లో ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో. నమ్మకాన్ని నిలబెట్టి మీ అమ్మని తీసుకొస్తావో లేక మీ అమ్మని వద్దనుకుంటావో నీ ఇష్టమని అమ్మ వెళ్ళిపోయిందిరా. అమ్మను తిరిగి తీసుకురాకపోతే నేను బ్రతకడంలో అర్థమే లేదురా. మీరు ఎక్కడున్నారా అని చూస్తే ఇక్కడున్నారని తెలిసింది. రేచరి, సంబంధం లేని వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. పంపించారా? ఎందుకు సంబంధం లేదు? ఇందు నాకేం పరాయిది కాదు. పైగా ఆంటీ కూడా అంకుల్తో వెళ్ళిందంట. అమ్మ గురించి ఇందు గురించి ఆలోచించడానికి నేనున్నాను. ఇందు పెళ్లి చేసే బాధ్యత నాది. ఆ బాధ్యత నాకు ఉంది. అందరూ అలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు. ఎలా అయినా ఇందు పెళ్లి చెయ్యాలి. అవసరం లేదు. రే చెర్రీ, వెళ్ళిపోమని చెప్పు. అన్నయ్య అది నేను వెళ్ళనని చెప్పండి చెర్రీ గారు. ఆంటీ అంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉంది. నాకు అన్నం పెట్టి ఆదరించింది. అలాంటప్పుడు నేనెలా ఊరుకుంటాను? ఇందు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. సర్లే అన్నయ్య, తనుంటే నష్టమే ఉందన్నయ్య. ముందు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. రే చెర్రీ, ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటే గానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదురా. ఆ నెంబర్ వాడట్లేదు కాబట్టి ట్రేస్ చేయలేకపోతున్నామని ఎస్ఐ గారు చెప్తున్నారు. ఆ ఫోన్ చేసిన లేడీని పట్టుకోవడం కష్టంగా ఉంది కాబట్టి పెళ్లికి వచ్చి గొడవ చేసి పెళ్లి ఆగిపోవడానికి కారణమైన వాడిని పట్టుకున్న సమస్య తీరిపోతుంది. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి.